తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఎంక్వైరీ చేశారు, ఆన్లైన్లో ఎక్కించారు. కానీ ఇండ్లు మంజూరు అవుతావా లేదా అని వాళ్ళు ఆలోచనలో పడ్డారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల యొక్క నామ్స్, రూల్స్, విధి విధానాలను చూసినట్లయితే ఇందులో కొంతమందికి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని తెలియజేస్తూ ఉన్నాం. నియోజకవర్గానికి 3,500 మాత్రమే గృహాలు ఇందిరమ్మ ఇండ్లకు శాంక్షన్ అవుతావని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో కేవలం 4,500 దరఖాస్తులు వచ్చిన తదుపరి మరి ప్రభుత్వం 3,500 ఇండ్లను మరి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారా, ఊరికైతే జాగా ఉన్నవారికి కట్టిస్తారా, రేకులు ఉన్నవారికి కట్టిస్తారా, గుడిసెలు వేసుకున్న వారికి కట్టిస్తారా అని ఒక క్లారిటీ ప్రజల ముందు చెప్పాలని ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.